ఏంటి ఎట్లా చూస్తారు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు గమనిస్తున్నావా? ఈ ఆటో కార్మికులు సంవత్సరం చాలా ఇబ్బందులు పడుతున్నారా? ఎక్కడ కూడా ఇవి ప్రభుత్వం ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తలేదు కదా! ఏం చెప్తారు ప్రభుత్వానికైతే? మేము ఈ సంవత్సరం సంధి ఫ్రీ బస్సు వలన సరే ఫ్రీ బస్సు వస్తే మేము వ్యతిరేకం ఏం కాదు. మన మహిళలే తిరుగుతారు కాబట్టి మనమే సరే మన మహిళలే కాబట్టి మేము దానికి వ్యతిరేకం కాదు. మేము స్వాగతిస్తూ మేము నష్టపోతున్నాం. మాకు గుదిబండగా మారింది. ఆటో డ్రైవర్ల వృత్తి ఎక్కడ పోవాలి? ఏ విధంగా? ఏ విధంగా అంటే అందరు బస్సులో ఎక్కబట్టి మేము బస్ స్టాండ్లో నిలబడితే పిచ్చర్లాగా మా ఆడనే నిలబడతాం. వాళ్ళు ఎక్కి మమ్మల్ని నవ్వుకుంటూ వెళ్తున్నారు. మేము ఫూల్స్ లాగా తయారవుతున్నాం. మాకు ఎక్కుతారని మేము ఆశపడుతుంటే వాళ్ళు వస్తుంటారు. నా ఆటోలను ఎక్కుతారని నేను ఎదురు చూస్తుంటే వాళ్ళు బస్సు రాగానే ఎక్కేసి వెళ్తారు. ఈ పరిస్థితికి గల కారణం ఏంటంటే ఈ పరిస్థితికి గల కారణం ఫ్రీ బస్సే. ఈ ఫ్రీ బస్సు తేవడం వల్లనే మాకు ఈ గుదిబండగా మారింది. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళని మేమేమనలే. మా ఉద్యోగం మాకు మంచిగా నడిచింది. మా వృత్తి మాకు నడిచింది. మా కష్టం మేము చేసుకుంటూ బతికాం కాబట్టి మేము గవర్నమెంట్కి ఆధారపడలేదు. గవర్నమెంట్ మమ్మల్ని నష్టపరచలే. సరే ఏం లాభం చేయకున్నా కానీ మాకైతే నష్టం చేయలేదు. ఒక ట్యాక్స్ మాత్రం మాఫీ చేసింది కానీ మా గవర్నమెంట్ చేయకపోవచ్చు. కానీ మమ్మల్ని మాత్రం మా చేసుకున్న పని డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి మా పని మేము చేసుకున్నాం. గవర్నమెంట్ చేసుకుంది. వాళ్ళ వల్ల మాకు నష్టం లేదు, మా వలన గవర్నమెంట్కి నష్టం లేకుండా. మీరు సంవత్సరం నుంచి ఇన్ని నిరసనలు కావచ్చు, ఇన్ని ధర్నాలు చేస్తున్నారు కదా, ప్రభుత్వం కేవలం మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఉంది. ఇది వాళ్ళ స్వతహాగా ఇక్కడ కూడా ఆ రోడ్ల మీకు రావట్లేదు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. నిజంగానే మీ వెనుక ఆ బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు ఉన్నారనుకోవచ్చా? బీజేపీ వాళ్ళు ఇప్పుడు మేమందరం కలిసి చేయకున్నా ఏఐటీసీ మేము 10 యూనియన్లు చేసినా వాళ్ళు కూడా మొన్న వాళ్ళ వర్షన్లో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు దీన్ని స్వాగతించడం పార్టీ వర్షన్లో వాళ్ళు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ వర్షన్లో వాళ్ళు చేసుకుంటున్నారు. మా వర్షన్లో మేము 10-20 జేఎస్లో మేము చేసుకుంటున్నాం. ప్రోత్సహిస్తారు. ఎందుకు ఇప్పుడు ఎవరు అడిగినా కోరికలు అడిగేది అసలు ఒకటే. కాకపోతే వివిధ రూపాల్లో వివిధ టైంలో కావచ్చు, వివిధ ప్రాంతాలు కావచ్చు, కానీ అడిగే డిమాండ్ మాత్రం ఒకటి. అంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు ఏం చెప్తుంది అంటే ఇది కేవలం వీటన్నిటి వెనుక ఈ రాస్తారోకులు కావచ్చు, నిరసనలు కావచ్చు, వీటన్నిటి వెనుక ఉంది మాత్రం బీఆర్ఎస్ఏ కుట్ర చేసి ప్రభుత్వం మీదకి పంపిస్తుంది అంటుంది. బీఆర్ఎస్తో మాకు సంబంధమే లేదు. మాకు బీఆర్ఎస్తో ఏంటంటే మాకు రాజకీయాలు ఎందుకండి? మేము పొట్ట నింపుకుంటున్నాం, రోజు పూట గడుపుకుంటున్నాం. మేము రోడ్డు మీదకి వచ్చినాకనే అందరు ఇన్వాల్వ్ అయ్యారు కదా. మేము ఇప్పుడు ఇందిరా పార్కు ధర్నా, దిష్టి బొమ్మలు మేము స్టార్ట్ చేసినాక వాళ్ళు కౌంటర్ ఇస్తారు తప్ప మాకు ఎవరో చెప్తే మాకు కడుపు కాలుతుంటే ఎవరు చెప్పడం ఏందండి? మాకు రాజకీయంతో పని ఏంది? మాకు కడుపు కాలుతుంది. ఫ్రీ బస్ ఎప్పుడైతే అవుతుందో మేము రోడ్డు మీదకి వచ్చేసాము. అయితే మా సెక్రటరియట్లో కూడా మీటింగ్ పిలిపించాడు ఎవరు ప్రభుత్వం. పొన్నం ప్రభాకర్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పిలిపించాడు. మేము మా ఆటో డ్రైవర్లకు మేము పక్షపాతి, ఆటో డ్రైవర్లు మా సోదరులు, మా అన్నలు, మా తమ్ముళ్ళు అని సాకులు చెప్పడం తప్ప చేయడంలో ఆచరణలో ఏదీ లేదు. మేము సంవత్సరం చచ్చిపోతున్నాం. వృత్తి లేక, ఇంటికి రూపాయి తీసుకోపోలేక, బండి నడపలేక, చావాలన్నా బతకలన్నా అని మొత్తం కండ్ల నీళ్లతో వస్తున్నాయి. రోజు మేము ఇంటికి పోయి ఏం చెప్పుకోవాలో మా భార్యకు, మా పిల్లలకు అప్పులు చేసుకున్నామండి. ఫైనాన్సులు కట్టలేక, ఆటో కిరాయి కట్టలేక, ఇంట్లో రూపాయి ఇయ్యలేక, సావాలన్నా బతకాలన్నా, ఇంకో పనులు దేవులాడుకోవాలన్నా, ఇంకో పనులు ఇప్పుడు ఈ సగం ఇటు పోయినాక ఇంకెక్కడ ఏం పనులు దొరుకుతాయి చెప్పండి? ప్రభుత్వం ఏం ఆదుకోలేదండి. ఆదుకుంటా అని చెప్తుంది. ఉంది బగారు ఉంది, అక్కడ ఉంది, కానీ పెడతాం అంటే ఎప్పుడు పెడతావు? చచ్చిపోయినాక పెడతావు. వీడికి 100 మంది చచ్చిపోయారు. ఇంకెప్పుడు పెడతావు? ఉంది పెడతా అని అనడమే, ఆశలు చూపడమే. ఏమి చేసిన పాపాన పోలేదు. మేమేం అడుగుతున్నాం? మాకు ఈ ఫ్రీ బస్ వలన గత్యంతరంగా మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మీరు చెప్పిందే మీరు చెప్పిన మాట మీరు నిలబడండి. మీరు చెప్పిన మాటనే. మా గత ప్రభుత్వాలు నష్టం చేయలే. మా పని మేము చేసుకున్నాం, మీ పని మీరు చేసుకురు. మాకు పని కల్పించండి. మీరు గత్యంతరం కూడా ఇవ్వకండి, మాకు పని కల్పించండి. ఇప్పుడు ఆర్టీసీకి ఫ్రీ ఇచ్చారండి. ఆర్టీసీకి ఫ్రీ ఇస్తే టికెట్లు రావట్లేదు, డబ్బులు రావట్లేదు. గవర్నమెంట్ దాని నష్టాన్ని పూరుస్తుంది కదా. నష్టాన్ని పూడుస్తుంది కదా. లాభంలో ఎట్లా అండి? లాభంలో ఎట్లా? గవర్నమెంట్ కోట్లు కడుతుంది కదా. 14,000 కోట్లు కడుతున్నాం మేము ఈ మహిళల కోసం అని అంటుంది కదా. మరి మేము చేసేది కూడా మహిళలమే కదా, మేము తెలంగాణ బిడ్డలమే కదా. మా నష్టాన్ని కూడా పూడ్చండి. ఆర్టీసీ సమస్యను ఎట్లా పూడుస్తున్నాం మాది పూడ్చండి. అదే కదా మీరు చెప్పేది. పూడుస్తాం అంటారు, పూడుస్తలేరు. మరి మేము చావాలన్నా? ఎంతమంది చచ్చేదాకా చూస్తారు మీరు? 12,000 ఇస్తా అంటుంది కదా. ఎప్పుడు ఇస్తావు? సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నావు. అంటే ఇస్తా అంటే కడుపు నింతుందా? నిజంగా తీసుకొచ్చి ఆ 12,000 ఇస్తే మేము తీసుకొని ఆ బండికో దేనికో కట్టుకుంటే కడుపు నింతుందా? ఎన్ని రోజులు చెప్పుకుంటూ పోతావు? మేము బంద్ పిలిపికిచ్చాం December 7లో. మీరు బంద్ చేయకండి, నేను అన్నీ ఖచ్చితంగా చేస్తాను. మీరు శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి
పొన్నం ప్రభాకర్ గారు. అయితే ఖచ్చితంగా మేము చేస్తాం, మీరు ఆపండి, నా మాట మీద గౌరవం ఉంచండి, నా మాట వినండి. మీరు గౌరవించుకుంటే సరే, ఈయన మాట మీద గౌరవంగా మేము బంద్ చేసుకోకపోతే దాని మళ్ళీ ఈయన కోపం వస్తుందేమో, మా మీద కన్నెర్ర చేస్తాడేమో, ఆయన చేయడేమో, మేము సరే ఆయన మాట మీద గౌరవం ఉంచి మేము బంద్ పెట్టుకున్నాం కదా, నీ మాట గౌరవించాం కదా, మరి మీ గౌరవం ఎక్కడ ఉంచుకుంటున్నారు? మీ గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు కాకి చెట్లు వేసుకొని వచ్చారు, పోజులు కొడుతురు అంటున్నావు కదా, మరి నువ్వు చేసేది చేస్తే వాళ్ళు ఎవడు రాడు కదా, ఎవడు రావద్దంటే చేయరాదు, ఆడొచ్చిండు ఈడొచ్చినా తప్పు పడుతున్నావు. అంటే వాళ్ళు అట్లీస్ట్ మీ సమస్యకు నిరసన తెలుపుతున్న వాళ్ళు ప్రభుత్వం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేరు కదా, ఎట్లా చూడదు? ప్రస్తావిస్తలేదు, అదే కదా మా కడుపులో మంట. అందుకే కదా మేము చెలో అసెంబ్లీ కానీ రేపు తీసుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వేస్తాం. అందరు ఆకలి మంటతో ఉన్నారు, కడుపు మంటతో ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చి బీభత్సం సృష్టిస్తారండి. గతంలో కూడా పక్క వేలాది మందిగా తెలంగాణ వ్యాప్తంగా పక్క ముట్టడిస్తాం. ఈ గౌరవం మీద ఉండి ఈరోజు సాయంత్రం వరకు అన్నా ఈ సాయంత్రం వరకు ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే తప్ప, లేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం, రచ్చరచ్చ చేస్తాం, ఈ గవర్నమెంట్ని మొత్తం నిరసిస్తాం, ప్రతి ఒక్కటి వ్యతిరేకిస్తాం. మా కడుపు మంట మేము రోడ్ల మీద జనాలకు చెప్పుకుంటాం, ప్రజలకు చెప్పుకుంటాం, ఈ గవర్నమెంట్ వెరస్ట్ గవర్నమెంట్ అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రజాపాలన పేరిట ఎన్నో ప్రజలకు మంచి పనులు చేస్తుంది, ప్రజా విజయోత్సవాలు జరుపుతుంది, రైతులకు రుణమాఫీ చేసింది, రైతు బంద్ చేసిన అని చెప్తుంది, ఆటో కార్మికులను ఆదుకుంటున్నా అని చెప్తుంది. ఇంకా ప్రభుత్వం మీద మీరు ఇట్లాంటి నెగిటివిటీ తీసుకోపోతుంది అనుకోవచ్చు ఇవన్నీ చేసిన. ఇక ఆ సమస్యలు రైతు గురించి మాకు సంబంధం లేదు సార్, మాకు తెలియదు. ఆయన విజయోత్సవాలు ఏందో మాకు తెలియదు. సరే ఏం చేసుకుందో, మా ఆటో డ్రైవర్లు అయితే మొత్తం రోడ్ల మీద కడుపు మంట పెడుతుంది కదండి. వాళ్ళే చెప్పిండ్రు కదా, ఆటో డ్రైవర్ నష్టపోయింది నిజమని వాళ్ళే అంటారు, నష్టాన్ని పూడ్చలేకపోతున్నారు. ఎప్పుడు చేస్తావు కూడా చెప్తున్నావా? నష్టపోతుందని తెలిసి కూడా వీళ్ళు చూద్దాం ఏం చేస్తారో, వీళ్ళు చూద్దాం నిజంగా ఉందా, వాళ్ళు ఏం చేస్తారులే, గట్టిని ఏడుస్తారు పోతారు, ఏదో పనులు చూసుకుంటారు అంటారు. మాకేమైనా ఉద్యోగాలు ఏమంటలేము, మేము డిగ్రీలు చదివి ఆటో వృత్తి ఎంచుకున్నాం, కానీ మేము ఉద్యోగాలు అడుగుతలేము, ఏం అడుగుతలేము. మాకు ఆ 12,000 కూడా ఇవ్వకండి, ఈ 2 వీలర్లను బంద్ చేయండి. ఈ ఇన్లీగల్గా నడుస్తున్న మా వ్యాపారంలో వాళ్ళు ఒక గవర్నమెంట్ గుర్తింపు లేని ఆ 2 వీలర్లను బంద్ చేయండి. మాకు వెల్ఫేర్ బోర్డు చేయండి. ట్యాక్సీ నెంబర్ ప్లేట్ లేదు కదా 2 వీలర్కి ఎట్లుంటుందండి, మరి అది గవర్నమెంట్కి తెలియదా? మరి దాన్ని బంద్ చేపిస్తే అదన్నా మాకు కొంచెం ఉపాధి కలుగుతుంది కదా. ఓలా ఊబర్ వాళ్ళు కూడుతో కూడా చాలా నష్టం ఉంది మాకు. మేము గత ఓలా ఊబర్ వచ్చినప్పుడు సంధి 5-10 ఏళ్ళ సంధి చెప్తున్నాం. అయితే దీనికి మీరు కూడా ఏం చెప్పామంటే గవర్నమెంట్కి సూచించాము ఏమంటే, మేము యూనియన్గా ఓలా యూబర్ వల్ల మాకు నష్టపోతున్నాం, సంవత్సరానికి 6-7 వేలు 8-9 మేము నష్టపోతున్నాం, వాళ్ళు మాకు కమిషన్ తీసుకుంటారు. గవర్నమెంట్ ఒక యాప్ ఇవ్వండి, యాప్తో మీకు నష్టం లేదు కదా. ప్రభుత్వం ఒక యాప్ ఇవ్వండి, ఒక రేటు వాళ్ళు 10 రూపాయలు తీసుకుంటారు, ఒక 2 రూపాయలు తీసుకుంటే మీకు కూడా పైసలు వస్తాయి కదా. గవర్నమెంట్ మీకే కడతాం కదా. అట్లా అదే మేము సూచించాం. వెల్ఫేర్ బోర్డు చేయమన్నాం, వెల్ఫేర్ బోర్డు వలన కూడా మీకు నష్టం ఏం లేదు. వెల్ఫేర్ బోర్డు వలన కొన్ని సమస్యల నుంచి మా ట్యాక్సీల నుంచి కొంత భాగం మేము అందులో వేసుకున్నట్టయితే మా డ్రైవర్లు మధ్యలో చనిపోవడం కానీ, ఏదైనా కాలు ఇరిపోవడం కానీ, యాక్సిడెంట్లు కానీ అయితే ఆ పైసలు మాకు ఉపయోగపడతాయి కదా. మా పిల్లలకన్నా మేము చనిపోయినా కూడా మా పిల్లలకి ఏదైనా హెల్పింగ్ చేయొచ్చు. అట్లాంటి బోర్డు చేయమనండి, బోర్డుతో నష్టం లేదు కదా గవర్నమెంట్కి. ఇవన్నీ ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర పెట్టాం. మేము ఎన్నో దఫాలుగా పెట్టాం. ఆయన చూస్తుండు, దున్నపోతు మీద వాన కొట్టినట్టు, అసలు చెవు మీద పేను వారన్నట్టు చూస్తుండు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. మరి ఆయన ఏమనుకుంటుండో, మమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటుండో. హైదరాబాద్లో ఆటో లేకుండా హైదరాబాద్ ఎట్లా మనుగడలోకి వస్తుందో చూస్తాం. అది కూడా మా ముఖ్యమైనది. మాకు హైదరాబాద్కు వెన్నుముక ఆటో. ప్రతి గల్లీకి పోతుంది ఆటో, ప్రతి ఇంటికి పోతుంది, ప్రతి హాస్పిటల్కి పోతుంది. ఏ బండి పోతుందండి? 10 లక్షల కోటి రూపాయల బండి బస్సు కూడా రోడ్డు మీద దింపేసి వెళ్తుంది. మేము ప్రతి పేషెంట్ని, ముసల్ని, ముడిగా మొత్తం ప్రతి బిజినెస్ దారిని, ఎమ్మెల్యే కానించి చిన్న ఒక బుచ్చాధికారిని కూడా, ఒక పైసలు లేని కూడా ఉట్టిగా ఫ్రీగా దించుతాం. ఆయన కడుపుని వస్తుందంటే హాస్పిటల్లో దింపేసి వెళ్తాం. మా సంస్థ చేసిన, మా ఆటో రంగం చేసినంత హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ చేయలేదు. మేము దీన్ని వల్ల గుద్ది చెప్పగలుగుతాం. ఇదే కానీ రేపు బంద్కు పిలిపినిచ్చి ఇదే మామూలు ఇట్లా సతాయిస్తే, రేపు రోడ్డు మీదకి వచ్చి రోడ్లు అన్ని ఆటోలు తాళాలు వేసుకొని మొత్తం రోడ్డు మీద స్తంభించి అన్నీ వంటల్లో వార్పు చేసుకొని కూడా మేము రోడ్డు స్తంభించవేస్తాం. దీన్ని అయితే పక్క గవర్నమెంట్ వ్యతిరేకిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్ నడిబొడ్డున చెప్పిన స్టేట్మెంట్, డీజిల్ బండ్లన్నీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరనే నడవాలా, ఇటు సిటీలో నడవడానికి వీల్లేదు, ముందు ఆ ప్రణాళిక తీసుకొస్తాం, ఈ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ ప్రజలకు అంటుంది. ఇది మరో భారంగా మారబోతుంది ఆటో కార్మికులకు. డీజిల్ బండా, 2 వీలరా, అది గవర్నమెంట్ ఆధీనంలో వాళ్ళ ప్రణాళిక ప్రకారం చేయండి. మేము దానికి వ్యతిరేకం కాదు. మీరు పొల్యూషన్ కావాలని మేమేం కోరుకోవట్లేదు. పొల్యూషన్ ప్రజలు మంచిగా ఉండాలని అనుకుంటున్నాము, ప్రజల సేవనే చేస్తున్నాము. ఆర్టీసీ ఎంత సేవ చేస్తుందో దానికన్నా ఇంకా మిన్నంగా మేము సేవ చేస్తున్నాం. 108 ఎంత సేవ చేస్తున్నాం, మేము అంతే సేవ చేస్తున్నాం. సరే, మీరు కొన్ని ప్రణాళికలు గవర్నమెంట్ పరంగా
ప్రభుత్వానికి ప్రజలకు మా పొల్యూషన్ లేకుండా చేయడం అంటే చెయ్యండి. కానీ అందులో మేము కూడా ఉన్నాం కదా, మేము తెలంగాణ బిడ్డలమేగా. అది దాన్ని తరలించే క్రమంలో డీజిల్ ఆటోలో బదులు మాకు ఎలక్ట్రిక్ ఇస్తున్నావు కదా, ఈ బండి తీసుకోండి, ఆ బండి ఇవ్వండి, ఆ బండి ఇస్తే ఆ బండి నడుపుకొని ఉంటాం. దానికి మాకేం ప్రాబ్లం అండి? దానికి గత్యంతరం చూపించండి. మీరు ఒక ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటారు కదా, మాకు నష్టం చేసే ప్రాజెక్ట్ చేయకండి. మాకు నష్టం చేసే ప్రాజెక్ట్ చేయొద్దు అంటున్నాం కదా మేము. అది మేము చెప్పేది. గవర్నమెంట్కి సూచన ఏదన్నా చేయండి, మాకు ప్రజల సుఖమే మా సుఖం. అందులో మేము కూడా కదా, మాకు కూడా సుఖం ఉండాలి, మాకు కూడా పొల్యూషన్ ఉండదు కదా. కాకపోతే మమ్మల్ని నష్టపెట్టే ప్రణాళిక చేయకండి, మాకు గత్యంతరం చూపించండి. ఇప్పుడు అదే ప్రాజెక్టులలో అయితే ఇప్పుడు ఒక చెరువు కట్టినప్పుడు ఇండ్లు పోతున్నాయి, వాళ్ళకి ఇండ్లు కట్టిస్తున్నావు కదా, అట్లనే మా ఆటోలు అక్కడ వెళ్ళగొట్టినప్పుడు దాని స్థానంలో ఈ ఆటో తీసుకొని మాకు ఎలక్ట్రానిక్ ఆటో ఇవ్వండి, నో ప్రాబ్లం. మాకు నష్టపరిచే పథకాలు చేయకండి. అదే ఇది రేపు మన గవర్నమెంట్ ఏంటంటే రేపు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కానీ ఇక రోజు మాకు ఇదే లొల్లి, రోడ్ల మీదకే వస్తాం బీభత్సంగా. మేము రోడ్ల మీదనే వంట వార్పు అసెంబ్లీ ముంగలు వండుకొని తినడానికైనా సిద్ధంగా ఉన్నాం మేము.